M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఏకాదశ రుద్రుడు ఈ ఏకాదశ రుద్రుడు ఏ గ్రామాల్లో వాళ్ళు కొలువై ఉన్నారు అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఏకాదశ రుద్రుడు. ఈ ఏకాదశ రుద్రుడు ఏ గ్రామాల్లో మనకి కొలువై ఉన్నారు? అంబాజీపేటలో అయినటువంటి వ్యాఘ్రేశ్వరం అనేటువంటి గ్రామంలో శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరి వాళ్ళు కొలువై ఉన్నారు. అలాగే పుల్లేటుకూరులో అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి, అలాగే ఆవిడ కూడా అమ్మవారి పేరు కూడా బాలా త్రిపుర సుందరి. ఇది పుల్లేటుకూరు. అలాగే మొసలపల్లి, ఇది మధుమానంద భోగేశ్వర స్వామి. అలాగే గంగలకుర్రు, ఇక్కడ చెన్న మల్లేశ్వరుడు గంగలకుర్రు. అలాగే గంగలకుర్రు అగ్రహారం, ఇక్కడ వీరేశ్వరుడు ఉన్నాడు. అలాగే పెదపూడి, ఈ పెదపూడిలో మేనకేశ్వరుడు పెదపూడి, తూర్పుగోదావరి జిల్లా. అలాగే ఇరుసుమండ ఆనందరామేశ్వరుడు. అలాగే ఒక్కలంక, ఈ ఒక్కలంకలో విశ్వేశ్వరుడు. అలాగే నేదునూరు, ఈ నేదునూరులో చెన్నమల్లేశ్వరుడు. అలాగే ముక్కామల, ఈ ముక్కామల్లో రాఘవేశ్వరుడు. అలాగే పాలగుమ్మి, ఈ పాలగుమ్మిలో చెన్నమల్లేశ్వరుడు. ఇలాగా ద్వాదశ రుద్రుడు, ఏకాదశ రుద్రుడు. ఈ ఏకాదశ రుద్రుడు కూడా మనం అంబాజీపేటలో ఉన్నటువంటి వ్యాఘ్రేశ్వర స్వామి, అలాగే పుల్లేటుకూరులోని అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరి, అలాగే మసలపల్లిలో ఉన్నటువంటి మధుమానంద భోగేశ్వర స్వామి, గంగలకూరులో ఉన్నటువంటి చెన్నమల్లేశ్వరుడు, అలాగే గంగలకూరు అగ్రహారంలో ఉన్నటువంటి వీరేశ్వరుడు, అలాగే పెదపూడిలో ఉన్నటువంటి మేనకేశ్వరుడు, ఇరుసుమండలో ఉన్నటువంటి ఆనంద రామేశ్వరుడు, అలాగే ఒక్కలంకలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడు, అలాగే నేదునూరులో ఉన్నటువంటి చెన్న మల్లేశ్వరుడు, అలాగే ముక్కామంలో ఉన్నటువంటి రాఘవేశ్వరుడు, అలాగే పాలగుమ్మిలో ఉన్నటువంటి చెన్న మల్లేశ్వరుడు. వీళ్ళందరినీ కూడా ఏకాదశ రుద్రుని మనం దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం వస్తుంది. ఇవి పురాతనమైనటువంటి దేవాలయాలు, ఈశ్వర దేవాలయాలు. ఈ ఈశ్వర దేవాలయాలని, రుద్రుల్ని మనం జీవితంలో ఒక్కసారైనా సరే మనం అటు చేసి వెళ్ళినప్పుడు, ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో, తూర్పుగోదావరిలో ఉన్నాయి. ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఏకాదశ రుద్రులను దర్శించుకుంటారని మీ కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతూ రక్షిస్తాడని నేను మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని కోరుకుంటూ, మీకు అవకాశం ఉన్నప్పుడు ఆ రుద్రుల్ని దర్శించుకోండి. ఆయన వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాదం ప్రభావం.